హాయ్ ఫ్రెండ్స్, రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రానికి నిర్మాత వచ్చేసి దిల్ రాజు, అలాగే ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి శంకర్. కోలీవుడ్ డైరెక్టర్ అయిన శంకర్ తెలుగులో డైరెక్ట్ గా ఫస్ట్ సినిమా అన్నమాట. ఈ మూవీపై మంచి హైప్ అయితే ఉందన్నమాట. పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటించారు. ఎస్జే సూర్య మెయిన్ విలన్ గా నటించారు. రేపే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఒకరోజు ముందుగా ఓవర్సీస్ లో షోస్ అయితే వేస్తారనమాట. అక్కడ షోస్ అయితే పడిపోయింది. అక్కడి నుంచి ఈ మూవీకి ఎలాంటి స్పందన వస్తుంది అన్న విషయంపై మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి మినిస్టర్ మధ్య జరిగిన పోరు ఈ సినిమా కథ అని చెప్పేసి అంటున్నారన్నమాట. ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్న రామ్ చరణ్ ఆ జాబ్ మానేసి ఐఏఎస్ ఆఫీసర్ అవుతారన్నమాట. ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు పాత్రలో నటిస్తున్నారు. ఒకటేమన్నా ఐఏఎస్ పాత్ర, మరొకటేమన్నా అప్పన్న పాత్ర. అసలు ఈ అప్పన్న ఎవరు, అతనికి వెన్నుపోటు పొడిచింది ఎవరు అనే అంశాలతో ఈ మూవీ అయితే ఉంటుందట. హీరో ఎంట్రీ సీన్ హైలైట్ అని చెప్తున్నారు అనమాట. అసలు హెలికాప్టర్ సీన్ అయితే చాలా బాగుందన్న నాకైతే వినిపిస్తుంది. ఐఏఎస్ అయిన తర్వాత ప్రభుత్వ ఆఫీస్ వద్ద వచ్చే ఫైట్ మాస్ ఆడియన్స్ కి అదిరిపోయే ఫీస్ట్ అయితే ఇస్తుందట. మాస్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో చాలా గట్టిగానే ఉన్నాయన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఇక ఎస్జే సూర్య, రామ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్య పోరు మామూలుగా ఉంటదట. ఇక సాంగ్స్ విషయానికి వస్తే తమన్ మంచి మ్యూజిక్ అయితే ఇచ్చారు. సాంగ్ లో డాన్స్ ఇరగా తీసేశారట రామ్ చరణ్. విజువల్స్ గురించి స్పెషల్ గా చెప్పుకోనవసరం లేదంటున్నారు. శంకర్ మూవీలో సాంగ్స్ కి ఎలాంటి విజువల్స్ ఉంటుందో మనకు అందరికి తెలిసింది. ఈ మూవీలో కూడా చాలా చాలా అదిరిపోయే విజువల్స్ అయితే ఉంటుందట సాంగ్స్ లో. అయితే ఈ మూవీకి అక్కడి నుంచి పాజిటివ్ టాక్ అయితే వస్తుందన్నమాట. మరి రెగ్యులర్ ఆడియన్స్ నుంచి ఎలాంటి పాజిటివ్ టాక్ వస్తుందో చూడాలి. మరి చూద్దాం ఈ మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్ అందుకుని ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది.